ఇది నారాయణ కామిని. సుమారు 5 నుంచి 6 అడుగుల వరకు పొడవు వస్తుంది. 135 నుంచి 145 రోజుల మధ్య పంట కాలం. అన్నం చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థరైటిస్ మరియు ఒబిసిటీ, డయాబెటీస్ ఉన్నటువంటి పేషెంట్స్కు ఇది చాలా మంచి రైసు. ఇలా చూడండి ఒకసారి. ఇది రాజముడి. సుమారు 6 అడుగులు పైనే వస్తుంది పొడవు. ఇందులో 2 రకాలైనటువంటి గింజలు ఉంటాయి బియ్యంలో. ఒకటి ఎరుపు, ఒకటి తెలుపు. సుమారు ఇది 150 రోజులు పంటకాలం ఉంటుంది. చూడండి, 6 అడుగులు పొడవు వచ్చినా సరే పర్లేదు. కాలాబట్, దీన్ని చాలామంది బ్లాక్ రైస్ అని పిలుస్తారు. ఇది మొక్క కూడా పర్పుల్ కలర్లో ఉంటుంది. ఆ తర్వాత ధాన్యం కూడా ఎరుపు రంగు, నలుపు రంగులో ఉంటాయి. ధాన్యంతో పాటు బియ్యం కూడా నలుపు రంగులోనే ఉంటాయి. దీనిలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన ఇది క్యాన్సర్ను నిరోధించే ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని కనీసం వారానికి 1-2 సార్లైనా వాడినా సరే క్యాన్సర్ అనే భూతానికి కొంచెం మనం దూరంగా ఉండొచ్చు. ఇది పాయసానికి కానీ, పొంగలకు కానీ, లేదంటే పెరుగన్నానికి కానీ చాలా చక్కగా ఉంటుంది.